జై శ్రీహరి. తన పతిదేవుని శుభాగమన వార్త చెవినబడినంతనే ఆయన భార్య సంతోషాతిరేకమునకు లోనయ్యను. వెంటనే ఆ సాధ్వి కమలవనము నుండి వెలుపలికి వచ్చుచున్న లక్ష్మీదేవి వలె ఒప్పుచూ తమ భవనము నుండి బయటికి వచ్చాను. తన భర్తను గాంచినంతనే ఉత్కంఠతోనున్న ఆ పతివ్రత లలామ యొక్క నేత్రముల నుండి ఆనందాశ్రులు జలజలరాలిను. హృదయమంతయును ప్రేమానురాగములతో నిండిపోయాను. ఆ తన్వి నిమీలితాక్షి అయి తన స్వామికి భక్తితో నమస్కరించుచు తన మనస్సులోనే ఆలింగన సౌఖ్యములను అనుభవించాను. పరీక్షిత్ మహారాజా, అంతటి కుచేలుడు దివ్యభామిని వలె వెలుగొందుచున్న తన భార్యను గాంచెను. బంగారు హారములతో వెలసిల్లుచున్న దాసీల మధ్య తేజో విరాజమానయై ఉన్న ఆమె యొక్క వైభవమును వీక్షించి అతడు మిగులు ఆశ్చర్యపడెను. అప్పుడు అతడు ఎంతయు సంతుష్టుడై ప్రేమాదరములతో భార్యాసహితుడై తన భవనమునందు ప్రవేశించెను. ఆ భవనము 100 కొలది మణిస్తంభములతో ఒప్పుచూ దేవేంద్ర భవనము వలె విరాజిల్లుచుండెను. అచటి తల్పములు అన్నియును స్వచ్ఛములై మృదువుగా ఒప్పుచుండెను. పర్యంకములు అంటే మంచములు ఏనుగు దంతములతో నిర్మితములై బంగారు పరికరములతో విలసిల్లుచుండెను. అచట బంగారు పిడులు గల వింజామరలు అమర్చబడి ఉండెను. ఆ భవనము బంగారు ఆసనములతో ఆస్తరణములు అంటే మెత్తలు మిగుల కోమలములై ఉండెను. వితానములు ముత్యాల హారములతో వ్రేలాడుచు మెలమెలలాడుచుండెను. ఆ భవన కుడ్యములు అంటే గోడలు స్వచ్ఛములైన స్ఫటికములతో నిర్మితములై మరకత మనులతో పొదుగబడి కలకలలాడుచుండెను. శిల్పశోభితములైన స్త్రీమూర్తుల చేతులలో రత్నదీపములు వెలుగొందుచుండెను. నానా విధములకు సంపదలతో సమృద్ధమై ఉన్న ఆ భవన వైభవమును చూచి ఆ బ్రాహ్మణోత్తముడు కుచేలుడు నివ్వెరపోయాను. పిదప అతడు ఈ సంపదల సమృద్ధికి కారణము ఏమయ్యుండును అని ప్రశాంత చిత్తుడై తర్కించుకొనసాగాను. నేను జన్మతః పుట్టినప్పటి నుండిను అదృష్టహీనుడను, నిర్ధనుడను, ఇంతటి మహాసంపదలకు నోచుకొనిన వాడను కాను. సకలైశ్వర్య సంపన్నుడు యదువంశ శిరోమణియు అయిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కృపా కటాక్ష వీక్షణముల ప్రభావముననే ఇట్టి సంపదలు నాకు అబ్బినవి. ఖచ్చితముగా ఇందులకు మరొక కారణము ఏమీయూ లేదు. మేఘము ప్రజలకు ఉపకారము చేయునట్టి స్వభావము గలది. అది తన వర్ష జలపులతో సముద్రమును కూడా నింపగలదే అయినను జనులు కోరుకొండగనే ఏమాత్రము గర్జింపక వారు నిద్రించుచున్నప్పుడు మొదటి జలములను వర్షించుచుండును. సమృద్ధిగా వర్షించినను దానిని స్వల్పముగానే భావించును. అట్లే నా సఖుడగు యదువంశ శిరోమణి శ్రీకృష్ణుడు యథార్థముగా సకలైశ్వర్య సంపన్నుడు అయినను ఆ మహాత్ముడు అర్ధులు యాచింపకొన్నను వారి సమక్షమున ఏమియు నుడువకయే సంపదలను ప్రసాదించుచుండును. ఏలన ఆయన స్వయంగా సర్వమును ఎరిగినవాడు, చూచువాడు కదా. తాను వారికి సంపదలను సమృద్ధిగా అనుగ్రహించినను దానిని ఆ స్వామి స్వల్పమైనదిగా తలపోయెను. కానీ భక్తులు సమర్పించినది స్వల్పమే అయినను దానిని ఆ ఉదారుడు గొప్పగా తలంచును. నేను కానుకగా తీసుకుని పోయిన అటుకులలో పిడికెడు మాత్రమే గ్రహించి నా ఎడ ప్రసన్నుడయ్యను. అట్టి పురుషోత్తముని యందే ప్రేమానురాగములు, ప్రియత్వము, మైత్రి, సేవా భాగ్యము నాకు జన్మ జన్మల యందును లభించుచుండుగాక. అతడు అనంత కళ్యాణ గుణాశ్రయుడు, మహానుభావుడు. ఆ పరమపురుషుడు నాకు తన పరమ భక్తులతోడి సాంగత్యమును, వారితో సంభాషణమును ప్రతి జన్మయందు అనుగ్రహించుచుండుగాక. జై శ్రీహరి. సనాతనుడైన భగవంతుడు సంపత్సమృద్ధిచే కలిగిడి అనర్థములను బాగుగా ఎరిగినవాడు. మహాధనవంతులు ఐశ్వర్యమదము వలన పతనమగుచుందురు అను విషయమును గమనించియే కాబోలు. దూరదృష్టి లేని వివేకము లేని భక్తులు ఎంతగా కోరుకొనినను ఆ పరమాత్ముడు వారికి సంపదలను, రాజ్యమును, ఐశ్వర్యమును ప్రసాదింపడు. ఇదియే అతని గొప్ప అనుగ్రహము అగును. పరీక్షిత్ మహారాజా, ఆ పరమాత్ముని యందు భక్తి నిరతుడైన కుచేలుడు వివేకముతో ఇట్లు నిర్ణయించుకొని విషయ సుఖములను త్యజించుచు మెల్లమెల్లగా విషయ సుఖములకు దూరమగుచు వాటి యందు అనాసక్తి భావమున గలిగి ఈశ్వరార్పణ బుద్ధితో భార్యతో కూడి తమరాకు మీది నీటి బిందు వలె సాంసారిక జీవనము కొనసాగించుచుండెను. అనగా ఐహిక సుఖముల ఎడ నిరాసక్తితో భక్తి తత్పరుడై జీవించుచుండెను. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు. సకల యజ్ఞ ఫలములను ఆ స్వామికే చేరును. సర్వసమర్థుడైన ఆ ప్రభువు బ్రాహ్మణులను దైవ సమానులుగా భావించును. వారికంటే మించిన దైవము లేడని ఆ ప్రభువు తలంచును. పరమాత్ముడు తన భక్తులకు వశుడైయుండును. భక్తపరాధీన ఇతరులకు అజేయుడు. శ్రీకృష్ణ సఖుడైన విప్రోత్తముడు కుచేలుడు ఈ విషయమును బాగుగా ఎరిగినవాడు. అందువలన అతడు భగవద్ధ్యాన యోగముల ప్రభావమున సాంసారిక బంధనముల నుండి బయటపడి సత్పురుషులకు ఆశ్రయమైన శరణ్యమైన పరంధామమును
అచిరకాలంలోనే శీఘ్రముగా చేరెను. బ్రాహ్మణులను దైవ సమానులుగా భావించడి శ్రీకృష్ణ పరమాత్మని యొక్క బ్రాహ్మణ భక్తిని తెలిపడి ఈ వృత్తాంతమును శ్రద్ధగా ఆలకించిన మానవుడు భగవద్భక్తి నిరతుడై తదనుగ్రహముతో కర్మబంధముల నుండి విముక్తుడగును. జై శ్రీహరి.